హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్, వెలుగు టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శన. సో ఈ జన సునామీ, ఎవరైతే ఈ రోడ్డు షోను ఆపుతామని చెప్పి, ఎవరైతే పబ్లిక్ను రాకుండా అడ్డుకుంటామని చెప్పి, జగన్మోహన్ రెడ్డికి జనాన్ని దూరం చెయ్యాలని చెప్పి అనేక రకాల కుట్రలు పన్నినటువంటి క్రమంలో వాటన్నిటిని ఛేదిస్తూ జోరు వానలో కూడా మరి మొన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈవెంట్ ఒక జరిగింది కదా, ఓజీ ఈవెంట్లో గొడుగు పట్టనరా అన్నారు. ఇక్కడ గొడుగు పట్టాల్సిన అవసరం లేకుండా జనాలు జగన్మోహన్ రెడ్డి వర్షంలో తడుస్తుంటే అభిమానులు కూడా వర్షంలోనే తడుస్తూ జగన్ కోసం ఎదురు చూసినటువంటి దృశ్యాలు కూడా మరి ఆ అభిమానం, జగన్ గారి మీద ఎంత అభిమానం ఉంది అనేటువంటిది వాటిని చూస్తే అర్థమవుతుంది. జగన్ రోడ్డు ఎక్కితే ఎలా ఉంటుంది, వర్షాన్ని ఎండని సైతం లెక్కని చేయనటువంటి అభిమానులు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఉన్నారు అన్నది మరొకసారికి కూటమికి బాగా అర్థమై ఉంటుంది. ఈరోజు పర్యటన చూసిన తర్వాత ఉత్తరాంధ్ర నుంచే మరొక ఉద్యమానికి నాంది పలికినట్టుగా భావించవచ్చు. నేను నిన్న వీడియోలోని చాలా క్లియర్గా చెప్పాను, మరొక టర్న్ తీసుకుంటుంది ఈ నర్సీపట్నం ఎపిసోడ్ అని చెప్పి. ఈ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పడానికి ఈ వీడియోలో మీకు ఎవరు కాదనలేనటువంటి సాలిడ్ ఎవిడెన్స్ మీకు వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా టీడీపీ పార్టీ యొక్క ఆపసోపాలు చూడండి. ఇక్కడ ఛాలెంజ్లు వేయడం ఎందుకు, ఈ రకంగా పోస్టులు పెట్టి దొరికిపోవడం ఎందుకు, వాళ్ళ అఫీషియల్ పేజీలో పెట్టారు. ఏమని పెట్టారంటే ఇక్కడ ఇదొక ఫ్లాప్ షో అని. ఇది ఒక్కసారి వీడియో చూడండి. మరో అట్టర్ ఫ్లాప్ షో. సాక్షిలో విఎఫ్ఎక్స్ ఎడిటర్లకు భారీ డిమాండ్. ప్రజా సమస్యలపై కాకుండా ఫేక్ ఉద్యమాలు చేస్తే ప్రజలు ఇలాగే బుద్ధి చెప్తారు. ఇది ఫేక్ ఉద్యమమా? ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఉందా లేదా అని ఛాలెంజ్ చేసింది ఎవరు, రెచ్చగొట్టింది ఎవరు? లేదని చెప్పింది మీరే కదా. మరి అది ఉందని చెప్పాల్సినటువంటి బాధ్యత మరి జగన్ గారికి ఉంటుంది కదా. అది ప్రజల ఆస్తి కదా. సో మీ ఆస్తి ఏం కాదు కదా. సో ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమమే. సో మీరు ఈ రకంగా చెప్పారు కదా వాళ్ళ దాంట్లో. మరి వీళ్ళని నిత్యం జాకిలు పెట్టి లేపేటువంటి ఒక ఛానల్లో చూపిస్తా చూడండి. ఇది ట్విస్ట్. అంటే ఏబిఎన్లో లైవ్ పెట్టారు ఈరోజు జగన్ గారి పర్యటనకు సంబంధించి. నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలే ఏబిఎన్లో లైవ్ అనేటువంటిది. వాళ్ళకి కూడా తత్వం బోధపడి ఉంటుంది, భవిష్యత్తు ఏంటో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ జన సునామీని చూసిన తర్వాత ఇక మీద వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళకి క్లారిటీ ఉంది, ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఒకసారి చూడండి. నేను సౌండ్ మ్యూట్ చేశాను. ఇక్కడ ఏబిఎన్లో విఎఫ్ఎక్స్ ఏం వాడలేదు, డైరెక్ట్ చూపిస్తున్నా. కావాలంటే ఎవరైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇది జనం కాదు, ఇక్కడ జనం లేరా. ఇక్కడ ఏబిఎన్లో వచ్చినటువంటి వాళ్ళు పెట్టినటువంటి లైవ్ ఇది. ఓకే, ఇది పరిస్థితి. వాళ్ళేమో పబ్లిక్ లేరు అని చెప్పి వాళ్ళు పాపం చొక్కాలు చింపేసుకుంటున్నారు, ఆ తట్టుకోలేక, ఆ జన సునామీ తట్టుకోలేక. ఇప్పుడు చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకున్నారో చూడండి బారులు. ఇంత జోరు వానలో కూడా ఎవరైనా ఒక్కరైనా సరే ఇక్కడ నుంచి నేను తడుస్తున్నాను కదా, నా ఆరోగ్యం ఏమైపోతుందని చెప్పి అక్కడి నుంచి పక్కకి ఎవరైనా పోయారు? అక్కడ పరిగెత్తున్నటువంటి దృశ్యాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? అంటే నేను వాస్తవాలు చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, అటర్ ఫ్లాప్ షో అడ్డుకున్నారు, డాక్టర్ సుధాకర్ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు, ఉద్రిక్త పరిస్థితులు. ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి? మీరు కావాలని రెచ్చగొట్టి ఒక 10 మంది గుంపును పంపించి ఏదో చేయాలని చూస్తే ఈ సునామీ ముందు ఆ 10 మంది తట్టుకోగలుగుతారా? ఇది చూడండి.
పబ్లిక్ కాదు ఇక్కడ, విఎఫ్ఎక్స్ వేశారు ఇక్కడ. ఎన్ని రోజులని ఇట్లా అబద్ధాలు చెప్పి నమ్మిస్తారు? అంటే ఆ సక్సెస్ని ఫెయిల్యూర్గా చిత్రీకరించి ప్రజలు నమ్మించాలి, సక్సెస్ కాలేదని చెప్పాలి అన్నది వాళ్ళ ప్లాన్. అయిందనడానికి మీకు కొన్ని కీలక పాయింట్స్ నేను వీడియోలో చెప్తాను. పర్యటనను అడ్డుకోవడానికి హెలికాప్టర్లో రండి, మరి ఇక్కడ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు అని చెప్పి వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు గీత దాటితే అరెస్ట్ చేస్తామని చెప్పి మరి 18 షరతులు పెట్టడం కూడా మనం చూసాం. ఈ షరతులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ లీడర్లకు వర్తిస్తాయేమో కానీ జనాలకు వర్తించవు. జనాలను ఎవ్వరు కూడా ఆపలేరు. మీరు బారికేడ్లు పెట్టి కంచెలు పెట్టి ఏం చేసినా కూడా చిన్న చిన్న దారులలో, పొలాలలో, గుట్టలలో ఎక్కడ సందు దొరికితే ఆ రూట్లో వచ్చి జగన్ గారి పర్యటనకు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు. వాళ్ళని ఆపగలిగారా? మరి ఇక్కడ అంత పెద్ద వర్షం పడుతుంది, ఆ వర్షమైనా ఆపగలిగిందా? ఆపలేదు కదా. వర్షాలు తడుస్తున్నాం అనేటువంటి బాధ ఎవరికైనా ఉందా? లేదు కదా. అట్లే నిలబడ్డారు. అది సక్సెస్ అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. అండ్ మీరు హెలికాప్టర్ అన్నారు కదా, వీళ్ళు రోడ్డు మార్గానే వస్తామన్నారు కదా, రోడ్డు మార్గానే వచ్చారు, సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ రోడ్డు మార్గాన్ని అనుమతి అని అంటే రోడ్డునే కనిపించకుండా చేశారు ఆ అభిమానులు అంతా. రోడ్డు మొత్తం నిండిపోయి రోడ్డు ఎక్కడ కనిపిస్తుందా? లేదు కదా. అండ్ అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కలవకూడదు అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకు పూర్తి హామీని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే. మరి కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వీళ్ళు మోసపోయారనేది ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకు. రియల్ హీరోకి తేడా ఏంటో వాళ్ళకి తత్వం బోధపడింది ఈరోజు. ఎందుకంటే అప్పుడు రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు పోయి విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పి డైలాగులు కొట్టి రెచ్చగొట్టి మీకు రోషన్ లేదా పౌరుషం లేదా అని చెప్పి రెచ్చగొట్టిన తరుణంలో వీళ్ళందరూ కూడా నమ్మి ఓట్లేస్తారు. ఇప్పుడు అర్థమైంది రియల్కి వాళ్ళకు క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీ పక్షాన నిలబెడుతుంది వైసీపీ పార్టీ, ఖచ్చితంగా పోరాటం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మాట ఇచ్చారంటే ఖచ్చితంగా దీని మీద పోరాటం ఖచ్చితంగా చేసి తీరుతారు. నాకు తెలిసి దీనికి సంబంధించి ఢిల్లీలో దీక్ష చేసినా చేస్తారు, ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. విశాఖ ఉక్కు కార్మికులను ఆపలేకపోయారు కదా, కలిశారు కదా, మరి సక్సెసే కదా. సో అండ్ అదేవిధంగా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి సంబంధించి మరి మొన్న వంగలపూడి అనిత గారు పోయినప్పుడు ఏ రకంగా అడ్డుకున్నారో మనం చూసాం. సో వీటన్నిటికీ ఈ వ్యవహారాలన్నిటికి సంబంధించి వాళ్ళు కూడా కలుస్తారేమో అని చెప్పి వాళ్ళని కూడా అడ్డుకుంటే వాళ్ళు ఆగే పరిస్థితి లేదు. అక్కడ ఖచ్చితంగా కలిసే తీరుతాం, 600 అయినా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అని చెప్తే ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలవాల్సి వచ్చింది. కలిశారు కూడా. కలిసి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఒక ప్లగ్ కార్డ్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు కూడా మనం చూసాం. ఆ వీడియో దృశ్యాలు చాలా వీడియో క్లిప్పింగ్స్లో ఉన్నాయి. అవి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ప్రకారం 2 గంటల నుంచి 3 గంటల మధ్య అక్కడ ఉంటారని చెప్పి అనగానే ఇక్కడ ఉప్పాడలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారనమాట. అంటే ఈ ఫోకస్ అంతా అక్కడే ఉండాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎన్ని గంటల సమయం పట్టిందో చూడండి. మధ్యలో వినతి పత్రాలు, ప్రజల యొక్క సమస్యలు, వాటన్నిటిని వింటూ వెళ్ళడానికి చాలా టైం తీసుకుంది. సో అంత ఫోకస్ అంతా ఇక్కడే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. వాళ్ళ ఛానల్స్ కూడా లైవ్ పెట్టా, మీకు చూపించా, ఏబిఎన్లో కూడా లైవ్ పెట్టిన సంగతి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దీనికోసం వెయిటింగ్ అనమాట. అక్కడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ దగ్గర వెళ్తారో అప్పుడు మైక్ పట్టుకొని 2 మాటలు దంచుదామని చెప్పి. సో ఫోకస్ అక్కడికి పోవట్లే, అంత ఇక్కడే ఉంది. మరి సక్సెస్ అయినట్టే కదా. ఏకి పారేస్తూ ఉన్నారు జనాలు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎక్కడ పోయినావయ్యా, దమ్ము ఉందా, మగాళ్ళు ఎవరని ఛాలెంజ్ వేసినావు కదా స్పీకర్ అయ్యన్న గారు, మరి ఎక్కడున్నారు రండి, దమ్మున్నోడు వచ్చాడు, మరి ఛాలెంజ్ స్వీకరించండి రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ మంత్రిని కూడా పిలుస్తూ ఉన్నారు. ఆయన ఏడవైనా నేను వస్తా, జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మరి రా అని పిలుస్తూ ఉన్నారు. అడ్రస్ లేడు. మరి ఛాలెంజ్లు వేసిన వాళ్ళు ఎవరు కూడా అడ్రస్ లేరు ఇక్కడ. మరి ఇది సక్సెస్సే కాదా? ఇంకొక హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన టైంకి చెప్పినట్టుగా ఈ ప్రాంతానికి వచ్చాడు. మరి సవాలు విసిరినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, మీరు తరచుగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి అసెంబ్లీకి రాని వాళ్ళు రాజకీయాల్లో ఉండడం అవసరమా అని చెప్పి మీరు కామెంట్ చేశారు కదా. అసెంబ్లీకి రా అని చెప్పి ఒకటే పిలిచారు కదా. మీ ప్రాంతానికి వచ్చారు, మీరు సవాలు విసిరినటువంటి మీ లొకేషన్కే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మరి ప్రజా సమస్యలే కదా, ప్రజల యొక్క ఆస్తికి సంబంధించే కదా, మీరు అబద్ధపు మాటలు మాట్లాడితే నిరూపించడానికి ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ ఎందుకు లేరాయా మీరు? ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే అక్కడ అసెంబ్లీలో ఏసీలో కూర్చొని ఏదో మాట్లాడినంత ఈజీ కాదు సవాలు వేయడం అంటే. ఇక్కడ డైరెక్ట్ లొకేషన్కి వచ్చినప్పుడు ఆ సవాల్ని స్వీకరించి మరి అది నిజమా కాదా అనేటువంటిది ప్రజలకు తెలియజేసే దమ్ము ధైర్యం ఉన్నప్పుడే సవాలు వేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి.
సో ఇక్కడ ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా జగన్ గారి పర్యటన సక్సెస్ కాకుండా ఆపలేకపోయారనేటువంటిది ఇక్కడ విజువల్స్ని బట్టి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అభిమానులు అయితే చాలా కసితో పనిచేశారు. విధంగా సామాన్య ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కోసం కూడా మరి గంటల తరబడి వెయిట్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అట్టర్ ఫ్లాప్ షో ప్రజా పోరాటం కాదు ఇదని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళ అఫీషియల్ పేజీలో పోస్టులు పెట్టుకుంటే జనాలు నవ్వుతారు కదా. ఇప్పటికైనా మారండి. మారితే ఎంతో కొంత ప్రజల్లో మీకు విలువ ఉంటుంది, లేకపోతే ఇంక అంతే సంగతులు. సో ఇది జగన్ గారి పర్యటన సక్సెస్కి సంబంధించి. సో మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరొక వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా వెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.